నేటి రాశి ఫలాలు ధనస్సు రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్ణయాలకు తగిన ప్రశంసలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనస్సు రాశి వారు గృహంనకు శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి కనబడుతున్నవి. సంపూర్ణ ఆరోగ్యం కనబడుతుంది. అలాగే స్థిరమైన ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా మరియు విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి అన్ని విధాలంగా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలని గడిస్తారు. ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఏవైతే పనులలో అవరోధాలు అనేవి కలుగుతున్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. అలాగే ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తారు. ఇక ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ధనుసు రాశి వారు వాటన్నిటినీ నిజం చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న వివాదాల నుండి బయటపడతారు. సాంకేతిక నిపుణులు, రాజకీయ వర్గాల వారికి కృషి అనేది ఫలిస్తుంది. మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక విద్యార్థుల యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది అన్ని విధాలుగా అందుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు శివాలయంలో శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.